పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా అయితే మన భారతదేశంలోని ఎల్పిజి షార్టేజ్ అయితే మనకు తెలుస్తుంది. అదే అండి, మన భారతదేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత అయితే మనం అందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తూనే ఉన్నాం. అంటే ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అయితే ఈ కొరత అనేది కొంచెం లేకుండే, కానీ ఇప్పుడు ఈ మధ్య అయితే అధిక మొత్తంలో అయితే షార్టేజ్ అయితే మనకు కనిపిస్తూనే ఉంది. సో ఈ గ్యాస్ సిలిండర్లు లేకపోవడం వల్ల పెద్ద పెద్ద హోటల్స్ కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్లు కానీ కట్టెల పొయ్యిల పైన వంటలు చేస్తున్నాయి. సో ఈ విషయం గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ, మొన్న మా భార్య 2 ఇండక్షన్ స్టవ్స్ ఆర్డర్ పెట్టింది, అది ఇంతవరకు డెలివరీ అయిందా లేదా అనే టెన్షన్ నాలో ఉంది. అసలు డెలివరీ అయిద్దా అవ్వదా అనే దానిపైన తన ఆ ఈవెంట్ లో మాట్లాడుతూ చర్చించసాగాడు. ఎందుకన్నా మంచిది గ్యాస్ సిలిండర్ల షార్టేజ్ ఉంది, ఎందుకన్నా మంచిది మీరు కూడా ఇండస్ట్రియల్ స్టవ్స్ అయితే ఆర్డర్ పెట్టుకోండి, చెప్పలేము ఈ కొరత ఎన్ని రోజుల వరకు ఉంటుందో. ప్రజెంట్ అయితే మా ఇంట్లో ఇటువంటి కొరత అయితే లేదు, కానీ బ్యాకప్ కోసం ఎందుకన్నా మంచిదని నేను ఈ ఇండక్షన్ స్టవ్ అయితే ఆర్డర్ పెట్టాను. అది ఇంతవరకు డెలివరీ అయిందో లేదో నాకు తెలియదు, బట్ నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి అని స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ చెప్తున్నారు. ఒక స్టార్ హీరో పరిస్థితి ఆ విధంగా ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఇంకా ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి.